నేను మీ శోభ. పైడిభీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ పైడిభీమవరంలో 14.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒక్కరోజే 1072 కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీటి ద్వారా 22,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ మాట్లాడుతూ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్స్ లో ఇప్పటికే రోడ్లు, విద్యుత్తు, ప్రహరీ, మంచినీటి సదుపాయం కల్పించామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల్ని నెలకొల్పడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. రానున్న 2 ఏళ్లలో 1,500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే 30 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని అన్నారు. జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలందరికీ ఇళ్లు పథకం గడువులోగా పూర్తి కావాల్సిందేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మొహమ్మద్ దివాన్ మైథీన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గృహ నిర్మాణ అధికారుల సమీక్షా సమావేశంలో శ్రీకేష్ బిలాట్కర్ తో కలిసి మొహమ్మద్ దివాన్ మైథీన్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో కలిసి వివిధ మండలాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనలో వెనుకంజ వేసే సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా 3వ స్థానం నుంచి 4వ స్థానంగా వచ్చిందన్నారు. పారదర్శకంగా సేవలు అందించడంలో గృహ నిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. మెగా హౌసింగ్ డ్రైవ్ లో గృహాల నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సచివాలయం వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించడమైందని, లక్ష్యాలు పూర్తి చేయుటకు మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన సామగ్రిని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అవసరమైన వసతులను కల్పించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని, నిధుల సమస్య లేనందున బిల్లులు తక్షణ చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు హౌసింగ్ సకాలంలో పూర్తి చేయుటకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించిందని, లక్ష్యాలను అధికారులు గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్ గణపతి, పలాస ఆర్డీఓ భారత్ నాయక్, డ్వామా పీడి చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి వారసత్వం సంపదపై అవగాహన అవసరమని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు అన్నారు. భారతీయ సంస్కృతి వారసత్వం సంపదపై అవగాహన అవసరమని, జిల్లా పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రచారాన్ని కల్పించి తద్వారా పర్యాటక ప్రదేశాన్ని తీసుకువచ్చేందుకు విద్యార్థుల్లో నైపుణ్యం, పరిశుభ్రత, వివిధ కార్యక్రమాలు చేయుటకు యువ పర్యాటక క్లబ్లు దోహదపడతాయని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు అన్నారు. బుధవారం కళింగపట్నం కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువ క్లబ్ ఏర్పాటు కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యాటక అధికారి, జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ కమిషనర్ ఆదేశాలను అనుసరించి ఈ యువ క్లబ్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముందుగా ప్లాస్టిక్ వాడటం వలన కలిగే అనర్థాలు, పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తదుపరి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ మన పండుగలు, జాతరలు, కళారూపాలపై ప్రస్తుతం యువతకు, భావితరాల వారికి తెలియజేయాలంటే నేటి యువతకు వాటిపై డాక్యుమెంట్ తీసి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యువ క్లబ్బుల వలన విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించుతుందన్నారు. యువ క్లబ్బుల ఆవశ్యకత వివరించారు. జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు ప్రాముఖ్యత వివరించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం ఇందిర మాట్లాడుతూ మండలంలో ఉన్న చరిత్ర కలిగిన ప్రదేశాల గురించి, పండగల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ఆహారపు అలవాట్లు, ప్రతి విద్యార్థి ఉదయం లేవగానే వ్యాయామం చేయాలని విద్యార్థులకు వివరించడమైంది. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో షైన్ ఇండియా అకాడమీ వారిచే విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు.
సైన్ ఇండియా అకాడమీ డైరెక్టర్ సయ్యద్ ఆధ్వర్యంలో త్వరలో రానున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నవంబర్ 14 నుండి నవంబర్ 29 వరకు ఉచిత స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం నవంబర్ 29న శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యదర్శి బి కుమార్ రాజు సహకారంతో సైన్ ఇండియా అకాడమీ టెస్ట్ సిరీస్ కోఆర్డినేటర్ బి సురేష్ నాయుడు మరియు బృందం ఈ ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి మెటీరియల్ మరియు ఉచిత 28 టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ కోచింగ్ లో 30% కన్నా ఎక్కువ రాయితీ ఇవ్వనున్నారు. ఈ టెస్ట్ కి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెస్ట్ లో గెలుపొందిన మొదటి 10 మంది విద్యార్థులు జె దిలీప్ కుమార్, ఎం రంజిత, కె ప్రతాప్, ఎం వాణి, జె రఘుకుమార్, ఎల్ హేమంత్ రామ్, ఏ ప్రసాద్ రావు, జి గౌతమి, పి లక్ష్మణమూర్తి, కె రాంబాబు గెలుపొందారు. కార్యక్రమంలో సైన్ ఇండియా అకాడమీ బృందం మరియు కార్యదర్శి బి కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ బివిజిఎస్ శంకర్రావు, జూనియర్ అసిస్టెంట్ కె చిరంజీవి, లైబ్రేరియన్ ఎస్వి రమణమూర్తి పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బైక్ ర్యాలీ నిర్వహించమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ పిలుపు మేరకు 28వ తారీఖు మంగళవారం నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బైక్ ర్యాలీ నిర్వహించమని పురంధేశ్వరి ఆదేశించారు. అందులో భాగంగా బుధవారం విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడిగుత్తి ఈశ్వరరావు, విజయనగరం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు తంపల అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్, భారతీయ జనతా పార్టీ విజయనగరం అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు, బంటుపల్లి సర్పంచ్ ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడికుదుటి రజని తదితరులు పాల్గొన్నారు. నేర సమీక్షల సమావేశంలో అధికారులకు దిశానిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ప్రాపర్టీ కేసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని, దర్యాప్తులో ఉన్న ప్రాపర్టీ కేసులు ఛేదించాలని నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక దిశానిర్దేశాలు చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అక్టోబర్ నెలకు సంబంధించిన కేసులపై నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాల నివారణకు ప్రణాళికబద్దంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆస్తి నేరాల దర్యాప్తు ముమ్మరం చేసి నేరస్తులను, కేసు ప్రాపర్టీని ఛేదించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్డాన్ సెర్చ్ నిర్వహించి కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. దర్యాప్తు పెండింగ్ ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాల్లో అందే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రౌడీ షీటర్స్ ప్రత్యేక దృష్టి పెట్టి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. గతంలో సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన రవిప్రసాద్ ఇన్స్పెక్టర్ కి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకి ఎస్పీ సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వరరావు, జె తిప్పేస్వామి, డిఎస్పీలు డి పాలచందర్ రెడ్డి, డి నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక కుటుంబాన్ని ఆదుకున్న శ్రీ 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 సంతోషిమాత భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు. శ్రీ 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 సంతోషిమాత భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు మరోసారి వారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గతంలో నవంబర్ 22వ తారీఖున బుధవారం భవన నిర్మాణ కార్మికుడగు పల్లి అప్పన్న పనిచేస్తూ పై అంతస్తుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి మరణించారు. శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబాన్ని సంతోషిమాత భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు పరామర్శించి ఇకపైన వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సాయం కావాలన్నా మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో పల్లి అప్పన్న కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు తర్ల లక్ష్మణరావు, సెక్రటరీ పైల రాము, నెంబర్ గొల్లంగి బుబ్బాజీ, బోర సూర్యనారాయణ, వాన అప్పారావు, పసల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురల్లి శంకర్ స్థానిక మెయిన్ రోడ్ క్లియరెన్స్ చేయించారు.
నర్సనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్ బుధవారం పంచాయతీ కార్మికులతో మెయిన్ రోడ్డుపై ఉన్న ఇసుక అలాగే డ్రైనేజీ క్లియరెన్స్ ను దగ్గరుండి చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు పాల్గొన్నారు. నిర్ణీత గడువులోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, దానికి అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం తమ్మినేని సీతారాం నిర్వహించారు. గాజులగొల్లు వలసలో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పొందూరు, బూర్జా, సరుబుజ్జుల్లో వేసిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇప్పుడు నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని, కొత్తగా ఊళ్లే ఈ ప్రభుత్వం నిర్మిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టుకునే లబ్దిదారులకు కోట్ల బిల్లులు చెల్లించిందన్నారు. అందులో సిమెంటు, ఐరన్ మొదలగు నిర్మాణ సామగ్రి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో 31 లక్షల పట్టాలిచ్చామని, అందులో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, రెండో విడతగా 5 లక్షల ఇళ్లు జనవరి పూర్తి చేయాలని గడువు నిర్ణయించారని ఆయన అన్నారు. ఆమదాలవలసలో పెండింగ్ లో ఉన్న గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, డిఈ అప్పారావు, ఏఈలు, 4 మండలాల మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కావటి మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ 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 గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీటీసీ పూడి నీలాచలం, పులకల శ్రీరాములు, పిన్నింటి జయరాం, దుద్ది ధర్మారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.